అందరికీ నమస్తే అండి. రేపే శ్రీ పంచమి. దీనిని వసంత పంచమి అని కూడా అంటారు. ఈ వసంత పంచమి నాడు సరస్వతీదేవిని ఆరాధించాలి. విద్యతో పాటు సర్వశక్తులను అందించగలిగిన మహాస్వరూపంగా సరస్వతిని భావించి పూజించాలి. అంతేకాకుండా అమ్మ యొక్క సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని భార్య ఆమె సృష్టికర్త నోటి నుండి వెలువడింది కనుక ఆమెను కొందరు బ్రాహ్మిణి అని పిలుస్తారు. ఇటువంటి అమ్మను మనం ఆరాధించేటప్పుడు మనం ఒక నామాన్ని తప్పక జపించాలి. అది ఏమిటి అంటే ఓం సర్వచైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్ అంటూ ఆ తల్లి చరణాలే శరణుజొచ్చి వేడుకోవాలి. అమ్మ యొక్క వాక్కుకు మూలం నాలుక అన్నమాట. అయితే పరమేశ్వరుని వాక్శక్తి, బుద్ధిశక్తి, జ్ఞానశక్తి సమూహమే సరస్వతి. తెల్లని వస్త్రం ధరించి తెల్లని కోటి చంద్రులు ఎలా ప్రకాశిస్తారో అటువంటి వర్ణంతో ఉంటుంది. చల్లని చిరునవ్వు వెదజల్లుతుంది. రజోతమో గుణాలు లేకుండా సత్వగుణ ప్రధానయై విరాజిల్లుతుంది.